బ్రిటిష్ వారు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో నిలుస్తోంది. ఇప్పుడు ఆ దోపిడీకి సంబంధించినటువంటి ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఇచ్చినటువంటి నివేదికను చూసి భారతీయులు షాక్కు గురవుతున్నారు. వర్తకం పేరుతో దేశంలోకి వచ్చినటువంటి తెల్లదొరలు 1765 నుంచి 1900 వరకు ఈ మధ్య కాలంలో దేశాన్ని ఘోరంగా దోచేశారు. మన దేశం నుంచి బ్రిటన్ దోచేసిన సొమ్ము ప్రస్తుత విలువ 64.82 లక్షల కోట్ల డాలర్లు, అంటే సుమారుగా 5,607 లక్షల కోట్లు దోచుకుందని ఆక్స్ఫామ్ తాజా నివేదిక అంచనా వేసింది. అందులో 52% అంటే 33.8 లక్షల కోట్ల డాలర్లు 10% సంపన్నుల జేబులోకి వెళ్ళిందని నివేదిక ఇచ్చింది. ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిన మొత్తం ప్రస్తుతం అమెరికా మొత్తం జీడీపీకి సమానంగా ఉందని నివేదికలో వెల్లడించారు. అలాగే లండన్ ఉపరితల వైశాల్యం 50 బ్రిటిష్ పౌండ్ నోట్లతో కప్పబడి ఉంటే ఆ మొత్తం ఆ నోట్ల కంటే 4 రెట్లు ఎక్కువగా విలువైనదని నివేదికలో చెప్పుకొచ్చారు. ఈ భారీ దోపిడీ నుంచి వచ్చే డబ్బు ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. అందులో అమెరికా, చైనాలతో పాటు జపాన్, జర్మనీ, భారత్ కూడా ఉన్నాయి. ఈ 5 దేశాల మొత్తం జీడిపి $64 ట్రిలియన్ కంటే తక్కువ. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2025 సంవత్సరంలో అమెరికా మొత్తం జీడిపి $30.33 ట్రిలియన్. అయితే చైనా విషయానికి వస్తే చైనాది $19.53 ట్రిలియన్.